ఒక్కనోడికి పుట్టినటువంటి పిల్లలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెళ్ళి పేర్లు పెట్టి వీళ్ళ ఖాతాలో వేసుకునేటటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో పెద్ద హెడ్డింగ్ పెట్టి ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చేస్తుంది, వైసీపీ వెక్కిరింతలకు బదులిచ్చినటువంటి భోగాపురం అని చెప్పి బ్యానర్ ఐటమ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సిగ్గు శరం కొద్దిగన్నా ఆ దేవుడు పెట్ల. అంటే అలానే పుట్టించాడు బేసిక్ గా. కొంతమంది అలానే పుట్టిస్తా ఉంటాడు, ఇక జీవితాంతం వాళ్ళు అంతే. ఆ కోటాలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒకడు. ఇక్కడ హెడ్డింగ్ చూడండి పెట్టి, నేవీ నియంత్రణలో ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్టు, వారు అనుమతించిన మేరకే పౌర విమానాలు, కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అవసరము, దీనిపై 1997లోనే చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడంట. 1997లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆలోచన చేశాడంట. 97లో ఆలోచన చేసి 97లో ఎక్కడ పడుకున్నారు, 98లో ఏడబడుకున్నాడు, 99లో ఏడబడుకున్నాడు, 2004 దాకా ఎక్కడ పడుకున్నాడు, ఆయనే కదా ముఖ్యమంత్రి. మరి 2018 దాకా ఏడబడుకున్నాడు. మరి 2019లో దిగిపోయే ముందు కూడా తెలియలేదు ఆయనకి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉండి ఆ పెద్ద ఆయన ఏం పొడిశాడు? మరి ఇవన్నీ అడగాలి కదా. 97లోనే ఆలోచన చేశాడంట చంద్రబాబు నాయుడు గారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలని. మీ దుంపల్లాగా అసలు మీరు ఎట్ట నాకు అర్థం కాలేదు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, ఈ ప్రపంచంలో మనుషులను నేనే తయారు చేస్తున్నా, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని 97లోనే కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశాడంట. 97లో ఆలోచన చేసి ఇప్పుడు దాకా కట్టలా. మరి ఎందుకు కట్టలేదో రాయాలి కదా మిస్టర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అది మీరు రాయరు. రెండో వార్త వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ గా చూస్తే ఏం రాస్తారు దీనికి సంబంధించి, వైసీపీ అంట క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంట. వైసీపీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంట. మీరు అసలు ఎలా వార్తలు రాస్తారు? మరి వైసీపీ విధంగా క్రెడిట్ కొట్టేయాలని చూస్తే మీరు కట్టేసి ముందే మరి మీరు క్రెడిట్ తీసేసుకోవచ్చుగా. 2019 కంటే ముందే మీరు కట్టేయచ్చుగా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి, అంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఎలక్షన్స్ కి 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు ఉత్తుత్తి శంకుస్థాపనలు చేస్తా ఉంటాడు. ఈయనకి శంకుస్థాపనలు చేయటమే, ఏ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు. శంకుస్థాపనలు చేసి అలా వదిలేస్తా ఉంటాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? ఏం అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? ఏమయ్యా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావు కదా, సమాధానం చెప్పాలి కదా. 2200 ఎకరాలలో ఏదైతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భోగాపురంలో కట్టాలని, అదే విధంగా ఒక 500 ఎకరాల్లో ఏరో సిటీ కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కోర్టులో 130 కేసులు పెండింగ్ లో ఉంటే వాటన్నిటిని పరిష్కరించి అక్కడ 4 గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులు అవుతా ఉంటే వాళ్ళందరినీ వేరే ప్రాంతాలకు తరలించి 960 కోట్లతో జగన్ గారి ప్రభుత్వం భూసేకరణ అక్కడ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకొని వచ్చి 2023 మే 3న భూమి పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేసి అప్పటి కేంద్ర మంత్రి గడ్కరీ గారిని ఒప్పించారు. అది 6 లైన్ల రహదారు 6300 కోట్ల రూపాయలతో ఏదైతే నిర్మించాలని చెప్పి. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 130 కేసులు ఏదైతే కోర్టు కేసులు పెండింగ్ ఉంటే వాటన్నిటిని పరిష్కరించి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని వచ్చి అక్కడ ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి 2 గేటెడ్ కమ్యూనిటీల్లో 50 ఎకరాల్లో 80 కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. అదే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5000 కోట్ల రూపాయలతో 2026 నాటికి ఏకంగా 2 రన్వేలు, 7 ఏరో బ్రిడ్జిలు, ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, విమానాల మరమ్మతుల యూనిట్, యావియేషన్ ఎకానమీ, యానిమల్ క్వారంటైన్, ఇలా అనేక సదుపాయాలతో పూర్తి చేయాలని చెప్పి 36 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జిఎంఆర్ గారు చెప్తే, లేదన్నా 24 నెలల నుంచి 30 నెలల్లో పూర్తి చేయాలి, కొద్దిగా తొందరగా పూర్తి చేద్దామంటే ఎస్ 30 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు జిఎంఆర్ గారు చెప్పటం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఎర్త్ వర్క్ పనులు 99.58%, ఎయిర్పోర్ట్ రన్వే పనులు 78.07%, టాక్సీవే పనులు 55.10%, పీటీబీ పనులు 46.11%, ఏటీసీ వర్క్ 53.09%, ఇతరత్ర భవనాలు 34.16%, మొత్తంగా కీలక నిర్మాణాలని
56% జగన్ గారు ఉన్నప్పుడే పూర్తయితే ఈ రోజు మీరు క్రెడిట్ కొట్టేస్తా సిగ్గు లేకుండా మళ్ళీ వార్త రాస్తారా? ప్రతిదాన్ని క్రెడిట్ కొట్టేయటమేగా మీరు. జగన్ గారు తీసుకొచ్చినాటికి పేర్లు మారుస్తారు, లేదంటే జగన్ గారు తీసుకొచ్చినాటికి ఏదైతే డైరెక్ట్ గా మీ ఖాతాలో వేసుకోవడం కోసం ఏదైతే ఇలా క్రెడిట్ చోరీ పాల్పడతారు, లేదంటే ప్రైవేట్ పరం చేసేస్తారు. ఇదే కదా మీరు చేసేది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి గారి విజన్ లో భాగం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి భూసేకరణ చేసి దానికి శంకుస్థాపన చేసి దాని కనెక్టివిటీ రోడ్లకి ఆమోదం తెలుపుకొని ఈ రోజు అది పూర్తయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్లే అన్న విషయం గుర్తుపెట్టుకోమని చెబుతా ఉన్నా. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసి క్రెడిట్ చోరీకి పాల్పడాలన్నా ప్రజలకు వాస్తవాలు తెలుసన్న విషయం చంద్రబాబు నాయుడు గారు అలా కూటమి ప్రభుత్వం ఆ దినపత్రికలో గుర్తు పెట్టుకుంటే మంచిదన్న విషయం మరోసారి స్పష్టం చేస్తా ఉన్నాం.